తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. ఎంత కష్టపడినా ఒక దారిలోనే వెళ్తూ ఉంటుంది జీవితం. కొంతమంది చూస్తూ ఉంటే, మనం కమెంట్ బాక్స్ చూస్తుంటే మీరు చెప్పినవన్నీ చేస్తున్నాం గురుగారు, కానీ మాకేది రెస్పాన్స్ లేదు, ఎందుకో ఇక్కడ ఏం తప్పు చేస్తున్నామో తెలియట్లేదు, ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నామో, ఇట్లాంటి మాటలు అంటుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది గురుగారు. సో ఏది ఏమైనా వాళ్ళ జాతకాలతో సంబంధం లేకుండా సక్సెస్ టు సీక్రెట్ అన్నట్టు ఏదైనా రెమెడీస్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? లైఫ్ చేంజింగ్ సీక్రెట్స్ చెప్పాల్సి వస్తే చాలామందికి ఉపయోగపడుతుంది గురుగారు. తప్పకుండా అమ్మా. ముఖ్యంగా వీరు చేసేటువంటి మిస్టేక్స్ ఏమిటి అంటే, వీరు ఏం చేసినా కూడా నలుగురికి చెప్పడం, కొన్ని సీక్రెట్గా ఉంచుకోవాలి కొన్ని విషయాలు. వాస్తవానికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అనేటువంటిది, మనం ఎవరితో కలుస్తున్నాము అనేటువంటిది, లైక్ అంటే రేపు జరగబోయేటువంటి ఒక ప్రణాళికకు ఇవాళ ఎవరితో కూర్చొని మనం మాట్లాడుతున్నాం, ఇలాంటి విషయాలు కానీ, మనం చేసేటువంటి రెమెడీస్ కానీ సీక్రెట్. ఇవాళ నేను చేసిన పలానా గురువుగారు చెప్పారు, ఏమో అట్లే ఉన్నది అని మాట్లాడాలి కొందరు, ఇలాంటివి ఉంటాయి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా చెప్దాం మనం రెమెడీస్. నిరంతర ప్రయత్నము అనేటువంటిది అవసరము మనిషి జీవితంలో. నిరంతర ప్రయత్నం అనేటువంటిది చాలా అవసరము. ఇందులో భాగంగా నేను ఒక 5 విషయాలు చెప్పదలుచుకున్నాను, రాసుకొని వచ్చిన. ఒకటి, ఫస్ట్ క్లారిటీ ఉండాలి. మీరు ఏం చేస్తున్నారు అనేటువంటిది ఒక క్లారిటీ ఉండాలి. మీరు మీ జీవితంలో క్లారిటీ లేకుండా ఎవరు ఏది చెబితే అది వినడం కానీ, ఇక్కడ ఒక నెల రోజులు పనిచేయడం, అక్కడ ఒక నెల రోజులు పనిచేయడము, మీ ఒక 3 సంవత్సరాలు అసలు సంబంధం లేని చదువు చదివి సంబంధం లేని ఉద్యోగం చేయడం. ఇప్పుడు మనకు డిప్లొమాలో మెకానికల్ ఉంటుంది, ఎలక్ట్రీషియన్ ఉంటుంది. ఎలక్ట్రీషియన్ చదివి మెకానికల్ పని చేస్తే అక్కడ 5 సంవత్సరాలు అంటే నీ అవసరం, నీకు డబ్బులు కావాలి, ఓకే, ఒక 5 సంవత్సరాలు ఇక్కడ వర్క్ అయిపోయింది. నీకు 28 సంవత్సరాలు జాబ్లోకి ఎక్కారు. 28, 29, 30, 31, 32, 33 సంవత్సరాలు వచ్చినాయి. ఇక ఇప్పుడు అలాంటి జాబ్ మీకు దొరకట్లేదు, 1 ఇయర్ ఖాళీగా ఉండే. మరి ఏం చేస్తారు? అటు వెళ్ళాలి అంటే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు మీ వయసుకు. సో ఈ సందర్భాలలో వారు ఏదో నడవనీతి అనేటువంటిది చేస్తారు. మనం ఏదైతే గురి చూసామో పక్షిని, ఆ పక్షికే బాణం వేస్తే దిగాలి, అంతే. ఆ విధంగా మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి, ఇది మాత్రం ఖచ్చితం. ఇక్కడ మరొకటి ఏమిటంటే, మీరు అసలు ఏం చేయాలి అనేటువంటిది ఒక క్లియరెన్స్ సర్టిఫికెట్ మీకు మీ దగ్గర ఉండాలి. ఒక గోల్, కష్టం. ఎందుకంటే ఇంకొకటి ఏమిటి, డిసిప్లిన్ అనేటువంటిది చెప్పబడుతున్నది. మీరు జూనియర్ ఎన్టీఆర్ గారు వారి నాన్న గారు మరణించిన 3వ రోజు నుంచే షూటింగ్కి వచ్చిండు. అంటే నా పాయింట్ అర్థం చేసుకోండి. ఇక్కడ మన మూడ్ ఎలా ఉన్నా, మన పరిస్థితి ఎలా ఉన్నా ఎదుటి వ్యక్తికి సంబంధం లేదు. మనం అందరి గురించి ఉండేటప్పుడు తప్పకుండా మనం నవ్వుతూ ఉండాలి, ఇది 100%. ఒకానొక సందర్భాలలో, అంటే ఇది చెప్పకూడదు బట్ చెప్తున్నా, మీలాగానే ఒక యాంకర్ గారు, చిన్న బాబు, 1 ఇయర్ అంతే, 1 ఇయర్ కూడా కాలేదు పాపం. మన మ్యూజిక్ సిస్టమ్ లైక్ అంబాడుతూ వెళ్ళి అక్కడ ఏదో ఉంటే గుంజాడు. ఆ మ్యూజిక్ సిస్టమ్ కాస్త అది పైనుంచి తన చిటికన వేలు మీద పడింది. 1 ఇయర్ కాలేదు, ఎంత చిన్నగా ఉంటుంది వేలు, చిటికన వేలు మీద పడి చితికిపోయింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. హాస్పిటల్లో 1 డే ట్రీట్మెంట్లో ఉండి ప్లాస్టిక్ సర్జరీ లైక్ ఇదంతా చేసి 1-2 డేస్ తర్వాత ఇంటికి తీసుకువచ్చారు. తల్లి మనసు ఎట్లా ఉంటుంది? ఉన్నప్పటికీ పాపం యాంకరింగ్ చేస్తూ గలగల నవ్వుతూ ఉన్నది. అంటే మన మూడు ఎలా ఉన్నా కూడా మనం పని చేసుకోవాలి, నా పాయింట్ అది. కనుక ఆ విషయం నాకు కూడా తెలియదు. అంతా అయిపోయిన తర్వాత కాల్స్ మాట్లాడితే బాధపడుతూ ఏంటిది ఏమైందంటే గిట్ల అంటే అయ్యో అసలు నేను షూట్ చేయకపోతున్నాను కదా అనుకున్నాను. కానీ కొన్ని తప్పు, మన మూడు ఎలా ఉన్నా కూడా పని చేయాలి అనేది గమనించుకోవాలి. మరొకటి ఏమిటంటే ఫోకస్. ఒకేసారి 10 పనులు చేయడం కాదు, మనం ఏదైతే చేస్తున్నామో ఒకటే దాని మీద ఫోకస్గా ఉండాలి.
టైం వాల్యూ, ఖచ్చితంగా టైం వాల్యూ అనేది మనం ఖచ్చితంగా పట్టించుకోవాలి. టైంకి ఒక వాల్యూ అనేది ఇవ్వాలి. టైం వేస్ట్ చేయొద్దు. మరొకటి నమ్మకం, అది మీ మీదనా భగవంతుని మీదనా అది మీ ఇష్టం. మీరు చేసే రెమెడీ మీదనా మీ ఇష్టం. నాకు ఈ పని కావాలి, నెరవేర్చు. మీరు మాట్లాడుతున్నారు, అధికంగా మాట్లాడుతున్నారు, భగవంతుడు సైలెంట్గా ఉంటున్నాడు. అదే మీరు సైలెంట్గా ఉండి చూడండి, మనస్సులో కోరుకోండి, భగవంతుడు మాట్లాడతాడు. ఇది 100%. మీరు చేసే అటువంటి తప్పే ఇది, భగవంతుడు నిందించడము. నేను ఇన్ని రోజులు ఇది చేశాను, నాకు ఈ పని కాదు. అరే నీకు టైం రాలేదు బాస్, నీ టైం రాలేదు, నీకు బెస్ట్ ఇస్తాడు. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దానికి బెస్ట్ ఇచ్చేటువంటి క్రమంలో భగవంతుడు ఉన్నాడు. అది గమనించుకోవాలి మనం. కనుక 43 రోజులు ఇంట్లో సౌత్ డైరెక్షన్స్లో దీపారాధన చేస్తూ, లేదా ఈశాన్యంలో రాగి పాత్ర, లైక్ రాగికి సంబంధించినటువంటి ఒక ప్రమిద, రాగి ప్రమిదను తీసుకొని రాగితో చేసినటువంటి ప్రమిదలో మీరు దీపారాధన చేయాలి. చేస్తూ 43 రోజులు హనుమాన్ చాలీసా చదవాలి కంటిన్యూగా, ఒకటే టయానికి ఒకటే ప్లేస్లో కూర్చొని. మీకు ఎందుకు ఏ పని కాదో నన్ను అడగండి, ఓపెన్ ఛాలెంజ్ చేసి నేను చెప్తున్నా. చెయ్యరు 43 రోజులు, 17 రోజులు రాగానే ఫంక్షన్ ఉన్నది, 21 రోజులు కాగానే చేయబుద్ధి కాదు. ఆ నెగిటివ్ వాళ్ళని చేయనియదు. అంటే అట్లా ఆటంకాలు వస్తుంటాయి, అవన్నీ తప్పించుకొని చేయడమే కదా గురువుగారు. నాకు గురువుగారు ఉపదేశం చేసినప్పుడు ఆటంకాలని తప్పించు, అది మళ్ళా దత్తాత్రేయ స్వామి ఉపదేశం తీసుకున్నటువంటి క్రమంలో భార్యాభర్తలకు కూడా గొడవలు జరుగుతాయి నాన్న, జాగ్రత్తగా ఉండన్నట్టు. నీకు అన్ని పరీక్షలే, జాగ్రత్తగా ఉంటాను. అన్నీ చేసుకుంటూ వచ్చినాం అంతే. అట్లా ఓపిక అనేది అవసరం. గురుగారు, ప్రశాంతంగా పని చేసుకుంటూ పోతూ ఉంటాం, అనుకోకుండా ఏవైనా ఖర్చులు వస్తూ ఉంటాయి, దానికోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో అప్పుల బాధ తొలగాలంటే ఏం చేయాలి? అసలు అప్పులు చేయకుండా ఉండాలి, చేసినవి తీరిపోయి ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలంటారు? తప్పకుండా అమ్మా. ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు, అందుకే తనకు పేరే వడ్డీ కాసుల వాడు. సరే, కనుక కుబేరుని దగ్గర చేసినటువంటి అప్పుల మూలకంగా ఇప్పటికీ వడ్డీ కడుతున్నారు అని చెప్పి మనకు చెప్తూ ఉంటారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మనిషి అనేటువంటి వారి వ్యక్తిగత జాతక రీత్యా కుజుడు నీచలో ఎవరికైతే ఉంటుందో, కుజుని బలం చాలా తక్కువగా ఉంటుందో అధికంగా అప్పులు చేయాల్సి వస్తుంది. ఒకటి. నెంబర్ 6 భావంలో కనుక చంద్రుడు కానీ, కుజుడు కానివ్వండి, శనైశ్వరుడు కానివ్వండి, రాహువు కేతువు కానివ్వండి ఉన్న ఎడల బ్యాంకు లోన్స్, అప్పులు, వడ్డీలకు డబ్బులు తీసుకోవడాలు బయట నుండి, ఈ అప్పులు కట్టలేక గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు, ఇలాంటివి ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి అలాంటి సందర్భాలలో ఏం చేసుకోవాలి? కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మీకు 1 monthలో ఇస్తాను, లేదా 20 నెలల్లో ఇస్తాను, లేదా 1 weekలో ఇస్తాను అని చెప్పి ఇద్దామనే తీసుకుంటాం జనరల్గా. ఆ సమయంలో మన టైం బాగాలేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా లాంగ్ పీరియడ్ పెట్టుకోవాలి. మరి ఆ విధంగా నడుస్తున్నాయా ఇట్లా ఎన్ని నెలలు అనేది కూడా మనం చూసుకోవాలి. ఇప్పుడు ఉదయం 10 గంటలకు బస్సు ఉంది, ఉదయం 10 గంటలకు బస్సు ఉంది అని మనకు మెసేజ్ వచ్చింది. ఎన్నింటికి వెళ్తారు మీరు? 9:30 అట్లీస్ట్ అక్కడ ఉండేటట్టు చూసి 9 వేసుకోండి. అయ్యో, అట్లీస్ట్ ఉదయం తెల్లవారుజామున 5ంటికే వెళ్ళి కూర్చోరుగా. అంటే నేననేది ఏమిటి అంటే, ఓకే, ఒకవేళ మీరు మీ ఆతృత లేదా మీకు ఇక్కడ ఉండబుద్ధి అవ్వటం లేదు, వెళ్ళి కూర్చుంటారు. బస్ స్టాండ్లో పండుకుంటారు. ఎయిర్పోర్ట్లో ఏమన్నా కావచ్చును, లైక్ ఫ్లైట్ కానీ ఏదైనా డిలే ఉండవచ్చును. ఒక 2 hours డిలే ఉంది, ఏం చేస్తారు? వెయిట్ చేయాలి కదా. మన టైం అది. కనుక ఎప్పుడైనా అప్పులు తీసుకునేవారు, అప్పులు ఇచ్చేవారు లాంగ్ టర్మ్ పెట్టుకోండి. విపరీతమైన లాంగ్ టర్మ్. 1 week అన్నది 1 month పెట్టుకోండి, 2 months పెట్టుకోండి, 6 months అన్నది 1 year పెట్టుకోండి. ఎందుకంటే అట్లా పెట్టుకుంటేనే ఇవ్వండి, మీరు తీసుకోండి. ఫస్ట్ ఇది ఒక ప్లానింగ్ అనేటువంటిది మన దగ్గర లేకుంటే జీవితంలో ముందుకు వెళ్ళలేము, అప్పుల పాలే అవుతుంది. ఏమిటి? సేవింగ్స్. ఫస్ట్ సేవ్ చేసి అమౌంట్ను ఖర్చు చేసేటువంటి ప్రయత్నం చేయాలి.
ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తున్నవి ఉండని, ఒక రోజు 2 రోజులు అందులోంచి ఒక 10,000 పక్కకు బారేయండి సేవింగ్స్, ఓ 20,000 బారేయండి, 80,000 మాకు ఈఎంఐ ఉన్నది, ఎందుకు అంతగానం మొసమర్రకుండా అంతగానం పెట్టుకుంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇక ఈ లోను ఆ లోను అయిపోయింది, ఇలా వచ్చేది 67,000 జీతము, ఇందులో 54,000 పోతుంది, మిగిలిన 10,000 11,000 లేదా లైక్ ఏదో ఇంట్లో సామాను మందం అవుతుంది, బస్ సడన్గా ఏదన్నా అవుతుంది, 50,000 కావాలి, ఎక్కడి నుంచి తెస్తారు? 1,00,000 రూపాయలు కావాలి, ఎక్కడి నుంచి తెస్తారు? దీనికి ప్లానింగ్ ఉండాలి కదా. ముందు సేవ్ డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, డబ్బులను సేవ్ చేసేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. డబ్బులను సేవ్ చేసి ఖర్చు చేస్తే అప్పుల పాలు కారు. ఇది గమనించుకోండి, మెయిన్ పాయింట్ ఇదే. డబ్బులను ఫస్ట్ రాగానే వీటి ఖర్చు కట్టేసే మూమెంట్లో కాకుండా వీటి ఎట్లా సేవ్ చేయాలని ఆలోచించుకోండి. ఇక్కడ నుంచి అయినా చెప్పడానికి నాకు ఈజీ, నేను ఏదో పుస్తకాలు ఏదో చూసి నేను చెప్తున్నాను, ఓకే, కానీ భరించేటువంటి ఇబ్బందులు మీకే ఉంటాయి. వాస్తవమే, మిమ్మల్ని అర్థం చేసుకొని నేను చెప్తున్నాను. యా, అంటే మనం సంపాదన ఎంత దానికి తగ్గట్టుగానే ప్లానింగ్ చేసుకోండి. ఇప్పుడు ఖర్చులు ప్లాన్ చేసుకోండి. 50 ఉంటే 60 అప్పులు చేసి కూర్చుంటే రేపటి రోజున ఎట్లా అంటున్నారు? ఇప్పుడు చేసేది మీరే కదా. ఇప్పుడు ప్లానింగ్ అనేది లేకుండా చేయించుకొని ఎట్లా ఉంటుంది? కనుక జాతకరీత్యా ఇట్లా ఉంటే మాత్రం అప్పుల పాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతి శనివారం శనేశ్వరునికి దీపారాధన చేయాలి. ఇల్లును నీట్గా ఉంచుకోవాలి. ఇంట్లో కూడా తప్పకుండా కూడా మనము వెనకటి రూమ్లో, అంటే లైక్ పడమర దిశలో ఉండేటువంటి రూమ్లో తప్పకుండా ఒక దీపారాధనను వెలిగించుకునే ప్రయత్నం చేయాలి. ఇంట్లో కాకుండా గురుగారు దేవుని గుడిలో ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి. సాయంకాలము కుదిరితే రావి చెట్టు కింద దీపారాధన చేయాలి. ఇవేవి లేవు అనుకుంటే ఇంట్లో మనకు బ్యాక్ సైడ్ ఉండేటువంటి రూమ్లో ఒక దీపారాధన పెట్టుకోవాలి. రెండో విషయము, మనకు సుమారుగా కూడా అమావాస్య రోజునాడు కానీ లైక్ పేదలకు ఏమైనా కొంచెం అన్నదానము అనేటువంటి చేయడం ద్వారా కూడా మనకు శనైశ్వరుడు కొంచెం అనుగ్రహించి అప్పుల పాల నుండి ఇబ్బంది కాకుండా చేస్తాడు. ఇక మరొక విషయం ఏమిటి అంటే, ఆవు గోమాత సేవ చేసుకున్నా కూడా ఫలితం ఉంటుంది. ప్రతిరోజు పడుకునేటువంటి క్రమంలో నేను నాకున్నటువంటి అప్పులను ఖచ్చితంగా నేను తీరుస్తా అని మనసులో సంకల్పం చేసుకోవాలి. ఏ గుడికి వెళ్ళినా కూడా నేను నా అప్పులను ఖచ్చితంగా నేను తీరుస్తాను, ఆ శక్తిని లైక్ అది అని మన మనసులో సంకల్పం చేసుకోవాలి. భగవంతుని నమస్కరించుకోవాలి. టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు. తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడతాయి. ఎస్ గురుగారు, కేవలం రెమెడీసే కాకుండా ఫస్ట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఆ తర్వాత ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే ఈ బెడత నుంచి తొందరగా బయటపడొచ్చు అనేది తెలియజేశారు. ధన్యవాదాలు మహాదేవ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.